రాయల కాలం నాటి కళావైభవానికి నిలువెత్తు నిదర్శనమే లేపాక్షి. అక్కడ ప్రతి అడుగులోనూ విజయనగర శిల్పుల చాతుర్యము, అలనాటి చిత్రకారుల కుంచెల నుండి జాలువారిన కమనీయమైన కనువిందు చేస్తూ మనల్ని కిట్టెపడేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపూర్కి తూర్పుగా 14 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయము కొలువుదీరి ఉన్నది. దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఆలయాన్ని క్రీస్తు శకము 16వ శతాబ్దము కాలంలో విజయనగరపు చక్రవర్తి అచ్యుతదేవరాయలు కొలువులో పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన వీరప్ప నిర్మించినాడు అని చరిత్ర చెబుతుంది. స్థల పురాణం ప్రకారము రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకు వెళుతుండగా అక్కడ కూర్మ పర్వతంలో ఉన్న జటాయువు అన్న పక్షి రావణాసుడితో పుష్పక విమానాన్ని అడ్డు తగిలినది. సీతమ్మను కాపాడే ప్రయత్నంలో చేసిందట. దాంతో కోపోద్రిక్తుడైన రావణాసుడు జటాయువు రెక్కలను ఖండించడంతో అక్కడ పడిపోయిందట. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు ఈ పర్వతంపై జటాయువు తారసపడటంతో జటాయువుని చూసి లే పక్షి అని అంటూ వాత్సల్యం చూపాడట. ఆ పేరు కాలక్రమేణా లేపాక్షిగా మారిందట. శ్రీరాముడు కూర్మం సైన్యం పైన జటాయువుని గుర్తుగా శ్రీ శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. ఆ తర్వాత ఇక్కడ అగస్త్యముని తపస్సు చేసి మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించినాడట. ఈయన ఇప్పుడు పాపనాశ్వరుడిగా పిలువబడుతున్నాడు. పూజలు అందుకుంటున్న శ్రీకృష్ణదేవరాయలు మరణాంతరము క్రీస్తుపూర్వం 1529 నుండి 1542 మధ్యకాలంలో ఆయన తమ్ముడు అచ్యుత దేవరాయలు పరిపాలించినాడట. పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన వీరప్పని మొదటి నుంచి శైవభక్తులు. ఇక్కడ కూర్మగిరి పర్వతం పైన ఉన్న దేవతలకు పూజ చేయటం వల్ల పుట్టు మూగవాడైన కుమారునికి మాటలు వచ్చాయి అన్న ఆనందంతో విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వం ధనంతో భారీగా వీరభద్రస్వామి దేవాలయాన్ని నిర్మించడం చేపట్టాడు. నిర్మాణము చాలా వరకు పూర్తి అయినది. కళ్యాణ మండపము నిర్మాణం జరుగుతున్న క్రమంలో విరూపన్న గిట్టని వాళ్ళు రాజుకి చేరవేశారు. దాంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానే విధించుకొని 2 కళ్ళను తీసివేసి దక్షిణ వైపు ఉండే కోటకు కొట్టాడు. కళ్ళు విసిరి కొట్టిన ఆనవాళ్ళు అక్కడ గోడపై ఎర్రగా గుర్తులను మనము చూడవచ్చు. అలా లోప అక్షి అంటే కళ్ళు లేని అని పదాల ద్వారా ఏర్పడింది. లేపాక్షి అని మరొక కథ. లేపాక్షి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది లేపాక్షి బసవన్న. ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా విగ్రహంలో ఒకటిగా పేరుగాంచిన ఇక్కడ నంది 27 అడుగుల పొడవు 15 అడుగుల ఎత్తుతో జీవకళ ఉట్టిపడి టీవీగా ఉంటుంది. నంది ముందు భాగాన మెడ కింద గొలుసు ఏనుగుకు ఎత్తిపట్టుకున్న 2 తలల గండబెరుండ కీర్తిముఖం ముత్యాల సరాలు మెడలో రాయలవారి రాజముద్రిక పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటాయి. వీరభద్రస్వామి ఆలయం మొత్తము 7 ప్రాకారాలతో భారీ ఎత్తున నిర్మించినారు. మొదటి ప్రాకారంలో గర్భగుడి, 2వ ప్రాకారంలో నాట్య కళా మండపము, 3వ ప్రాకారంలో ధ్వజస్తంభము కనిపిస్తుంది. మిగిలిన 4 ప్రాకారంలో శిథిలమైపోయినాయి. భక్తులు వీరభద్రస్వామిని దర్శించుకున్న తర్వాత దుర్గామాత,
విద్యాగణపతి, పాపనేశ్వర స్వామి, రఘునాథ స్వామి, పార్వతీ, భద్రకాళి అమ్మవారు ఉప ఆలయాలను సందర్శించుకుంటారు. మొదట ప్రాకారం నుంచి రెండవ ప్రాకారంలో ప్రవేశించగానే ఒక పెద్ద బండపైన సుమారు 6 అడుగుల ఎత్తుతో ఏకశిలా గణపతి కనిపిస్తుంది. దీని పక్కననే ఒక కన్నప్ప, ఏనుగు, సాలెపురుగు, సర్పము శివునికి పూజలు చేస్తున్నట్టు చెక్కబడ్డాయి. ఇదే బండ పక్కనే 3 చుట్టలు చుట్టుకొని 7 తలలతో పడగ విప్పి శివలింగానికి కాపు కాస్తున్న నాగలింగము సందర్శకులకు ఆకట్టుకుంటారు. నాగలింగం ఇక్కడ చెక్కబడడానికి చిన్న కథ ప్రాచుర్యంలో ఉన్నది. ఈ బండ ఎదురుగానే శిల్పులకు వంటశాల ఉండేదట. శిల్పి భోజనంకి వచ్చినప్పుడు ఇంకా వంట పూర్తి కాకపోవడంతో ఆ ఖాళీ సమయంలో ఈ నాగలింగాన్ని చెక్కాడు అని చెబుతారు. కళ్యాణ మండపంపై చెక్కబడ్డ శిల్ప సంపద అలనాటి విజయనగరానికి నిలువెత్తు తార్కారంగా నిలుస్తుంది. ఈ స్తంభానికి పైన చెక్కబడ్డ శిల్పకళ చూపరులను కట్టి పడేస్తుంది. నాట్య మండపాన్ని మొత్తము 70 స్తంభాలుగా నిర్మించినారు. ఈ మండపము మధ్యన ఉన్న 12 స్తంభాల పైన రంభ నాట్యం చేస్తుండగా బ్రహ్మ, దత్తాత్రేయుడు, తుంబురుడు, శివుడు, సూర్యుడు మొదలగు వారు తాళం వేస్తూ కనిపిస్తారు. మండపం పైకప్పులో 12 రాళ్లతో 100 రేకులతో పద్మాన్ని చెక్కినారు. దీన్నే శతపత్ర కమలం అని పిలుస్తారు. ఈ మండపము ఈశాన్య భాగంలో అంతరిక్ష స్తంభం కనిపిస్తుంది. మిగిలిన స్తంభాలు అన్నీ భూమిని తాకి ఉంటే ఇది మాత్రము వేలాడుతూ ఆలనాటి శిల్పులు గొప్పతనాన్ని తెలుపుతుంది. ఈ స్తంభము వెనుక హిస్టరీ తెలుసుకుందాము అని అప్పట్లో చాలామంది బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నాలు చేసి విఫలమైనారు అట. ఈ వేలాడే స్తంభం నుంచి పలుచటి వస్త్రాన్ని అటు నుంచి ఇటు ఈజీగా తీయవచ్చు. కళ్యాణ మండపానికి పడమటి పై ప్రక్కన 36 స్తంభాలు పైన 140 ఆకృతులు చెక్కబడ్డాయి. దీన్ని లతా మండపం అని పిలుస్తారు. లేపాక్షి డిజైన్లుగా పేరుగాంచిన ఆకృతులను ధర్మవరం లేపాక్షి చీరలపైన పొందపరుస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి తైలవర్ణ చిత్రాలు ఒకే ఆలయంలో శిల్ప సంపద, చిత్ర సంపద రెండు ఉండవు, చాలా అరుదు. ఈ ఆలయంపై కప్పు పైన చిత్రించిన తైలవర్ణ చిత్రము ఔరా అనిపిస్తాయి. మొదట ప్రాకారం చుట్టూ గల మండపం కప్పు మీద రామాయణంలోని ఘట్టాలు, నాట్య మండపం తూర్పు కప్పు కింద మహాభారత దృశ్యాలు అలనాటి చిత్రకారుల ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తాయి. ఇక చిత్రీకరించిన వటపత్ర సాయి చిత్రము మిగిలిన చిత్రాల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. మనము ఎటువైపు నుంచి చూసినా కన్నయ్య మన వైపు చూస్తున్నట్టు 3D చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కళ్యాణ మండపం తూర్పు వైపున ద్రౌపది స్వయంవరము, ఆ తర్వాత లేపాక్షి ఆలయాన్ని నిర్మించిన వీరప్పన్న, అతని సోదరులు వీరన్న కుటుంబ సభ్యులు చిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధాన ఆలయం మహామండపం కప్పు కింద 13 అడుగులు నిడివి ఉన్న వీరభద్రుని తైలవర్ణ చిత్రము ఇప్పటి వరకు వెలుగు చూసిన వీరభద్ర వర్ణ చిత్రాలలో అతి పెద్దది. లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద పాదముద్రిక కనిపిస్తుంది. ఇదే శ్రీ ముని పాదంగా భక్తులు విశ్వసిస్తారు. ఆశ్చర్యంగా
చుట్టుపక్కల ఎక్కడ నీటి జాడ లేకపోయినా ఈ పాదం దగ్గర సన్నని నీటి దార రావడం భగవత్ సంకల్పంగా చెబుతారు. లేపాక్షి జిల్లా అయిన అనంతపురంకి 120 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఈ లేపాక్షి టెంపుల్ని ఎవరు మిస్ అవ్వద్దండి. ఇది ఎంత బాగున్నదంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. నేను చెప్పాను చూడండి, స్తంభము ఇదే అనమాట. ఇది వేలాడుతుంటుంది, కింద భూమికి టచ్ అవ్వదన్నమాట, నేలకి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నా చున్నీ వేసి కింద నీకు చూపిస్తున్నాను. కింద వేస్తే మనము ఎటు నుంచి తీసినా కూడా మనకు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఎలాంటి అసలుకి మనకు ఏమంటే కింద భూమికి ఆనుకుంటేనే అది గట్టిగా నిలబడుతుంది. కానీ ఇది ఈ పిల్లర్తోనే మెయిన్ ఉన్నదన్నమాట మొత్తం అన్నది. ఈ పిల్లర్ లేకపోతే చాలా కష్టం అన్నమాట నిలబడ్డము అన్నది. మెయిన్ పిల్లరు ఇదే అనమాట. అప్పటి టెక్నాలజీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. అసలుకి అంత ఇదిగా ఆలోచించి ఇంత గ్రేట్ టెంపుల్ని కట్టినారు. ప్రతి పిల్లర్కి చూడండి అన్ని విగ్రహాలు అసలు ఎంత బాగా అంటే ఇది మన శిల్పకళ ఉట్టి పడేలాగా మనకు కనిపిస్తుంది. స్తంభాలు మొత్తము స్తంభాలు చూడండి ఎంత బాగా, అటు ఇటు స్తంభాలు చూడండి ఎంత అంటే చాలా బాగుంది. ఇట్లాంటి గుళ్ళని ఎవరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే పాతకాలం గుళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది. అంటే ఆ విగ్రహానికి పూజలు చేసి ఒక శక్తి అనేది వస్తుందన్నమాట. మనము ఆ గుళ్ళకు పోతే చాలా ప్రశాంతత, చాలా ఇది పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఇది. ఎవరైనా చూడని వాళ్ళు కూడా మీరు టైం తీసుకొని చూసి రండి, చాలా బాగుందన్నమాట. ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు మనము చూడాలన్నమాట. ఇక పక్కననే చూస్తున్నారు కదా అంతా చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్గా చెట్లు చూడండి, చెట్లు. ఇక్కడ మన గుడి లోపల ఉండదన్నమాట. అన్నిట్లోనూ శివలింగానికి శివుడికి ఎదురుగ్గా ఉంటుంది నంది. ఇక్కడ డిఫరెంట్గా దూరంగా ఉంటుందన్నమాట, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ నంది. చూస్తున్నారు కదా నంది ఎంత పెద్దగా ఉంది చూడండి. నంది చాలా పెద్దగా ఉందన్నమాట ఈ నంది వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద నందీశ్వరుడు అన్నమాట. మనకు చాలామందికి మొదట గుర్తు వచ్చేది ఏదంటే, లేపాక్షిలో గుర్తు వచ్చేది ఏదేమంటే నంది విగ్రహమే అనమాట. ఈ నంది వచ్చేసి ఏకశిలా విగ్రహం అని చెప్తారనమాట. ఒకే రాయిని చెక్కి నిర్మించినారు. ఎంతో పెద్ద శిల్పమైన నంది మెడలో మువ్వలు ఎంతో అందంగా అలంకరించుకున్నట్టు చెక్కినారు. 15 అడుగులు ఎత్తు, 27 అడుగుల పొడవు ఉన్నదన్నమాట ఈ నంది. ఇది చూడండి, ఇది జటాయు పక్షి రూపం అట్లా పెట్టారనమాట. మీకు ఈ టెంపుల్ ఎంతమందికి నచ్చింది? లేపాక్షి టెంపుల్ నచ్చితే గిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. షేర్ చేయడం ఏమంటే ఇలాంటి గుళ్ళు నేను చూపిస్తున్నానంటే ఎవరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని గుళ్ళకు పోగలుగుతారనమాట. అది నా చిన్న ప్రయత్నం అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే షేర్ చేసేయండి ప్లీజ్.